వినటానికి నాకు ఆశ్చర్యంగా ఉన్నా కానీ తప్పదుగా కొన్ని చెప్పేటప్పుడు కానీ చెప్పాలి కాబట్టి తెలంగాణలోని సర్పాక్ దగ్గర పేపర్ బోర్డు తర్వాత వచ్చేసరికి స్పెషాలిటీ పేపర్ డివిజన్ అనేది ఒక కంపెనీ ఉంది. ఇది పూర్తిగా వర్కర్స్ యూనియన్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున నించున్న అభ్యర్థికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పనిచేస్తున్నటువంటి వర్కర్లు మద్దతు ఇవ్వటం ఇక్కడ జరిగింది. దాదాపు 1253 ఓట్లు ఉన్నటువంటి వర్కర్స్ యూనియన్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పైన గెలిచాడు. దీనివల్ల ఉపయోగాలు ఏంటి అయ్యిందంటే ఆ వర్కర్స్ యూనియన్ తరపున ఏదైనా కష్టాలు ఉన్నా లేకపోతే ఇబ్బందులు ఉన్నా పూర్తి స్థాయిలో పోరాటానికి ఒక యూనియన్స్ ఉంటాయి కదా, ఆ యూనియన్స్లో వాళ్ళు పూర్తి స్థాయిలో ఆ కింద పనిచేస్తూ ఉంటారు. లైక్ మనకి ఘరానా మొగుడు సినిమాలో చిరంజీవి గారి టైపు. ఇప్పుడు వచ్చేసరికి ఇది ఏదైతే ఈ ఐటీసీ పేపర్ బోర్డ్స్ ఇలాంటి ఈ కంపెనీ వచ్చేసరికి లక్ష్మీపురం, రెడ్డిపాలెం, భద్రాచలం, బుర్గంపాడ్ అండ్ అదర్ విలేజెస్ వేర్ ద వర్కర్స్ లివ్, అంటే ఆ చుట్టుపక్కల ఉండే విలేజెస్, ఆ మండలాలు, ఆ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు ఈ ఎలక్షన్లో పాల్గొన్నారు. దాదాపు 1250 మంది ఆ కంపెనీ కింద పనిచేసి 1253 మంది వర్కర్స్ పాల్గొని పూర్తి స్థాయిలో వాళ్ళు ఓటింగ్ వేసి తెలుగుదేశం పార్టీ తరపున నించున్నటువంటి అభ్యర్థిని గెలిపించారు. వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అంటే ఆ సానుభూతి పరులు కూడా మద్దతు ఇచ్చారు. ఇక 2014 ఆల్రెడీ మనకు తెలిసిందే, అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మన పార్టీ తరపున నించొని ఎంపీగా గెలిచారు. ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ విపరీతమైన అభిమానులు ఉన్నారు. పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నించోబెడితే మళ్ళీ అభ్యర్థులు ఇండిపెండెంట్ నించున్నప్పుడు గెలిచేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఊరికి నేను మద్దతు ఇస్తున్నానని చెప్పినా కూడా అంత బలంగా వాస్తవాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఇప్పటికి కూడా, అన్ని పార్టీల కంటే కూడా కంపారిజన్ చేసుకుంటే. వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీతో కొంతమంది సేల్ అయ్యారు, బీఆర్ఎస్తో కొంతమంది సేల్ అయ్యారు. పూర్తి స్థాయిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వెనకైతే ఉన్నారు ప్రజెంట్. ఆయన ఎటు చెప్తే ఉన్నా కొంతమంది మాత్రం బీఆర్ఎస్ పార్టీ వైపు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సన్నిహితంగా ఉన్నాడు అనే అనుమానాలతో కొంతమంది ఇటు ఉన్నారు, కానీ ఎక్కువ భాగం మాత్రం కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. ఇక ఈ గెలిచినటువంటి టీడీపీ తరపున వచ్చేసరికి కనకమేడల హరిప్రసాద్, బీఆర్ఎస్ పార్టీ తరపున నించున్న అతని పేరు సానికొమ్ము సుధాకర్ రెడ్డి, ఎవరు ఈ బీఆర్టీయూ తరపున. తర్వాత టీఎన్టీయూసీ తరపున వచ్చేసరికి కనకమేడల హరిబాబు, ఈయనకి మన పార్టీ మద్దతు ఇచ్చింది టీడీపీ తరపున నించున్నటువంటి వ్యక్తికి. ఇంకోటి వచ్చేసరికి ఇది 4 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలు జరుగుతూ ఉంటాయట ఇలాంటి, అంటే ఏదైనా కానీ పూర్తి స్థాయిలో ఇప్పుడు ఫైనల్గా టీడీపీ గెలిచింది కాబట్టి 4 ఏళ్ళు మ్యాక్సిమం వాళ్ళ చేతుల్లో ఉంటుంది. దీన్ని మాత్రం విపరీత ధోరణిలో వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు నిన్నటి నుంచి. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కూడా మేము గెలిచేసాము, తెలుగుదేశం పార్టీ బోని కొట్టేసింది ఇదండి. దీని పెద్ద రికగ్నైజేషన్ అయితే ఏమి ఉండదు, అంటే పెద్ద దీనివల్ల ఉపయోగం ఉండదు. ఆ 1253 మందికి ఉపయోగం ఉంటుంది, దీని ద్వారా ఏం మారిపోయేదంటూ ఏమి ఉండదు ఇక్కడ.